హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 17 జూలై షిఫ్ట్ 1 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. irreverent behavior toward anything held sacred or concerning God. దాన్ని బ్లాస్ఫెమీ అంటాము. అంటే పవిత్రమైన వాటికి, దేవునికి సంబంధించిన వాటికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండే బిహేవియర్ ని బ్లాస్ఫెమీ అంటాం అన్నమాట. అగ్నోస్టిసిజం అంటే గాడ్ ఈజ్ అన్నోన్ అండ్ అన్నోన్ అని, అంటే దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ అన్నోన్ అని నమ్మేవాళ్ళు అనమాట. బిలీవ్ that the existence of God is unknown. ఓకే, నెక్స్ట్ పాంథయిజం అంటే ఇది కూడా ఒక నమ్మకంకి సంబంధించినది. ఏంటి అంటే మనకి యూనివర్స్ లో ఉన్న ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్ గా ఉంది అని నమ్మేటువంటి స్వభావాన్ని పాంథయిజం అంటాము. బిలీవ్ దట్ everything in the universe is interconnected. ఓకే, సో theism అంటే తెలిసిందే కదా. బిలీఫ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. బిలీవ్ ఇన్ ద existence of God. ఓకే, సో గాడ్ కి పట్ల ఇర్రెవరెంట్ బిహేవియర్ ని ఏమంటాము? బ్లాస్ఫెమీ అంటాము. పారాజంబుల్స్ ఇచ్చారు చూడండి. Many countries throughout the world have achieved full digitalization. ఓకే, సో ఏతో స్టార్ట్ అయితే బీసీ వచ్చింది. ఏబిసిడి చూద్దాం రండి. Many countries throughout the world have achieved full digitalization. Initially, the entire world was transitioned to digitalization. This type of internet. సో బీకి సికి కనెక్షన్ లేదు కదా, సో బి తర్వాత సి రాదు, బి తర్వాత సి రాదు. ఇప్పుడు డితోనా ఈతోనా? బి చూడండి. దిస్ ఎగ్జిస్టింగ్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ టెక్నాలజీ which gives us access to various aspects is about to change into a better and newer version. EMO, the metaverse is an intriguing technology that has been described as the newer version of the internet. ఈ తర్వాత ఏ అన్నారు? Many countries throughout the world have achieved full digitalization. మెటావర్స్ ఒక టెక్నాలజీ, ఆ టెక్నాలజీకి ఫుల్ డిజిటలైజేషన్ కి సంబంధం అందుగా కనిపించట్లేదు. సో ఈతో కూడా స్టార్ట్ అవ్వద్దు. సో డీతో స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన ఆర్డర్ చదువుతాను చూడండి. దిస్ ఎగ్జిస్టింగ్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ టెక్నాలజీ which gives us access to various aspects is about to change into a better and newer version. This type of internet is known as metaverse. ఓకే, ఇప్పుడు ఆ మెటావర్స్ అంటే ఏంటి అనేది ఈలో చెప్పారు. చెప్పాక అప్పుడు ఇనిషియల్లీ గురించి చెప్పారు. ఇనిషియల్లీ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ట్రాన్సిషన్ టు డిజిటలైజేషన్. ఇప్పుడు కంక్లూజన్ ఏం చెప్తున్నారు? మెనీ కంట్రీస్ త్రూ అవుట్ ద వరల్డ్ హ్యావ్ అచీవ్డ్ ఫుల్ డిజిటలైజేషన్. ఓకే, అలా. నెక్స్ట్ క్వశ్చన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అగైన్. హ్యూజ్ ఫైర్ ఫర్ సెలబ్రేషన్. హ్యూజ్ ఫైర్ ఫర్ సెలబ్రేషన్ ని మనం బాన్ ఫైర్ అంటాము. ఇదొక పెద్ద అవుట్డోర్ ఫైర్ అన్నమాట. ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక రిచువల్ కి సంబంధించిన వాటిల్లో ఒక భాగంగా ఈ బోన్ ఫైర్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫైర్ పవర్ అంటే ఏంటి అంటే మిలిటరీ స్ట్రెంత్ కి సంబంధించినది.
మిలిటరీ స్ట్రెంగ్త్. తర్వాత ఫెస్టివిటీ సెలబ్రేషన్ కి సంబంధించినది. నెక్స్ట్ ఫైట్ అంటే బ్యాటిల్ అగెయిన్స్ట్ ఫైర్. ఓకే, సో హ్యూజ్ ఫైర్ ఫర్ సెలబ్రేషన్ బాన్ ఫైర్ అవుతుంది. నెక్స్ట్ సో హ్యాస్ విన్ అన్నాం కదా, హ్యాస్ తర్వాత V3 రావాలి, హ్యాస్ వన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జోసెఫ్ ఓపెన్ ద బైబిల్. ప్యాసివ్ వాయిస్ ఓపెన్ అని ఇచ్చారు, మనకి వర్స్ తో ఉండాలి, వర్స్ లేదు, ఇక్కడ కూడా వర్స్ లేదు. ద బైబిల్ వాజ్ ఓపెన్డ్ బై జోసెఫ్. Incorrect. He promised them that he would sure repay. Sure repay అనము surely అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గలిబుల్ అంటే ఏంటి అంటే ఈజీగా నమ్మించడం, ఈజీగా నమ్మే వాళ్ళని గలిబుల్ అంటాం. ఈజీగా ఫూల్ చేసి ఈజీగా మోసం చేయడాన్ని గలిబుల్ అంటాం అన్నమాట. సో దానికి ఆపోజిట్ ఏంటి అంటే సినికల్ అంటే అంత తొందరగా దేన్ని నమ్మరు, ప్రతి దాని పట్ల అనుమానాన్ని చూపిస్తారన్నమాట. ఓకే, సో గలిబుల్, ఈజీలీ ఫూల్. మనల్ని అడిగింది యాంటోనీ, సో సినికల్ యాంటోనీ అవుతుంది. సినికల్ అంటే డిస్ట్రస్ట్ఫుల్ అని. ఓకే, క్రెడ్యులస్ కూడా అంతే, ఈజీగా నమ్మేయటం. Too willing to believe, IEVE. ఓకే, నెక్స్ట్ ప్లెయింట్ అంటే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఓకే, సింపుల్ అంటే తెలిసిందే కదా, ఈజీగా అండర్స్టాండబుల్, ఈజీ టు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. యాక్టివ్ వాయిస్ లో ఇచ్చారు, ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చారు, యాక్టివ్ వాయిస్ లో రాయాలి. వర్స్ బీయింగ్ అన్నారు కాబట్టి వర్స్ ఉండి పాస్ట్ కంటిన్యూస్ ఉండాలి. పాస్ట్ కంటిన్యూస్ లేదు, ఇక్కడ ద కిటింగ్ వాస్ నడ్జింగ్ ద బాల్ ఆఫ్ యాన్. అండర్లైన్ వర్డ్ కి హోమోనిమ్. కాంప్లిమెంటెడ్ అంటే అప్రిషియేట్ చేయటం. హీ వాస్ కాంప్లిమెంటెడ్ ఫర్ హిస్ అపియరెన్స్. తర్వాత హిస్ షర్ట్ కాంప్లిమెంటెడ్ హిస్ ట్రౌజర్స్. సో ఇదేంటి అంటే ఎన్హాన్స్ చేయటం. సో హోమోనిమ్ అంటే ఏంటి అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ కలిగి ఉంటాయి అన్నమాట. సో కంపీటెడ్ అంటే రైవల్రీ. ఓకే, సో మనకి కాంప్లిమెంట్ ఇది కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది, రెండు ఒకటే మీనింగ్, కానీ మనకి పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి కాంప్లిమెంటే యూజ్ చేయాలి. ఓకే, రెండు సేమ్ మీనింగ్. కమెంట్ అంటే మన ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయటం, ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Petrol is very costly these days. వాడు కరెక్ట్ స్పెల్లింగ్ లేదు. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? పెట్రోల్, PETROL. నెక్స్ట్ వన్. ద గూడ్స్ వర్ టేకన్ అనే పబ్లిక్ కెరీర్ అని ఇచ్చారు. కెరీరా కాదు, క్యారియర్. కెరీర్ అంటే వన్స్ ఫ్యూచర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Antonym of redeem. Redeem opposite forfeit. Redeem అంటే ఏంటంటే ఒక రివార్డ్ లాంటిది, ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్.
exchange of something for a reward. ఓకే, ఫార్ఫిట్ అంటే ఏంటి అంటే టు గివ్ అప్ సంథింగ్. సో రిడీమ్ అంటే ఒక దాన్ని పొందడం, ఫార్ఫిట్ అంటే ఒక దాన్ని వదులుకోవటం. ఓకే, ఫార్సేక్ అంటే వదిలేయటం, అబాండన్. నెక్స్ట్ డిప్లోర్ అంటే స్ట్రాంగ్లీ డిసప్రూవ్. ఎంబెజిల్ అంటే స్టీల్, దొంగలించడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టుడే the country's nationalists rule the roost and hand out the jobs. Rule the roost. Rule the roost అంటే డామినెంట్ గా ఉండటం ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో. సో ఆ సిచ్యువేషన్ కి ఇన్ఛార్జ్ గా ఉండటం, టు బి ఇన్ఛార్జ్. నెక్స్ట్ క్వశ్చన్. కీప్ సమ్వన్ అట్ ఆర్మ్స్ లెంత్. ఆమడ దూరంలో పెట్టమంటారు కదా, అంటే అవాయిడ్ బికమింగ్ ఫ్రెండ్లీ విత్ సమ్వన్. నెక్స్ట్, ద ఎఫర్ట్స్ విల్ బి డాష్ ఇఫ్ we do not submit the project report on time. Vain. Vain కాపో, vain కి సినోనిమ్. సో vain అంటే ఏంటి అంటే ఎటువంటి వాల్యూ లేకపోవటం. ఎటువంటి వాల్యూ లేనిదని ఏమంటాం మనము, యూజ్లెస్ అంటాము. ఓకే, సో ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని యూజ్లెస్ అవుతాయి మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక టైంకి సబ్మిట్ చేయకపోతే. సో వెయిన్ అంటే యూజ్లెస్. నెక్స్ట్, ద పేషెంట్ లుక్డ్ పేల్ అండ్ టైర్డ్. లుక్ పేల్ అంటే చర్మం మొత్తం లైట్ గా అయిపోయి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇటువంటి పేల్ లుక్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్, ఈ మూడు పెయిల్, పేల్, పాల్, పీల్. సో కన్ఫ్యూజ్ అయి పెట్టచ్చు, అది ఒకటి బదులు ఒకటి. ఓకే, వీటి మీనింగ్స్ ఏంటో చూద్దాం రండి. పెయిల్ అంటే ఏంటి అంటే ఒక బకెట్ కి బకెట్ కానీ కంటైనర్ కానీ. ఓకే, పేల్ అంటే తెలుసు కదా, సిక్ అయిన వాళ్ళు కనిపిస్తారు పేల్ గా. నెక్స్ట్, పాల్ అంటే ఏంటి అంటే కొఫిన్ ఉంటుంది కదా, కొఫిన్ కి ఒక క్లాత్ డ్రేప్ చేస్తారు, దాన్ని పాల్ అంటాము. ఏ క్లాత్ డ్రేప్ ఓవర్ ఏ కొఫిన్. కొఫిన్ అంటే శవపేటిక. పీల్, పీల్ అంటే తెలిసిందే కదా, టు రిమూవ్ outer layer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కూలింగ్ కి సబ్స్టిట్యూట్ అని అడుగుతున్నారు. మనం ఇందాక చూసాము ఈజీగా డిసీవ్ చేయొచ్చు. ఓకే, డిసీవ్ అంటే ఫూల్ అని అర్థము, గల్లిబుల్. ఓకే, బీట్రైంగ్ అంటే ఏంటి అంటే ఒకరి సీక్రెట్స్ ని రివీల్ చేసేయటం అన్నమాట. రివీల్ సీక్రెట్స్. చీటింగ్ అంటే తెలిసిందే కదా, రివీలింగ్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్, కాన్సెంట్. కాన్సెంట్ అంటే ఎసెంట్ అని అర్థము. అసలు కాన్సెంట్ అంటే ఏంటి, ఎసెంట్ అంటే ఏంటి, టు అగ్రీ. ఓకే, టు అప్రూవ్, పర్మిషన్, ఇలా వస్తుందన్నమాట. ఓకే, అవర్ట్ అంటే టు ప్రివెంట్. అసెంట్ కూడా అంతే, టు అగ్రీ, టు అప్రూవ్, కాన్సెంట్ అని వస్తుంది. ఓకే, డిస్టర్బ్ అంటే టు ఇంటరప్ట్. అండ్ డిసెంట్. డిసెంట్ అంటే
టు డిసగ్రీ ఆపోజిట్ అవుతుంది. మనం అడిగింది సింగనిమ్. ఓకే, సో కాన్సెంట్ అంటే ఎసెంట్ అని అర్థం. నెక్స్ట్, ఏ ప్లేస్ టు ప్లే గేమ్స్ అండ్ బెట్ ఆన్ దెమ్ ఏమంటాము? క్యాసినో అంటాము. క్యాసినోలో మనకి బెట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, మోటల్ అంటే ఏంటి అంటే లాడ్జింగ్ ఎస్టాబ్లిష్మెంట్ లాంటిది. ఓకే, హోటల్ కూడా అటువంటిదే, కానీ మోటల్లో కన్నా ఎక్కువ ఎమ్యూనిటీస్ ఉంటాయి హోటల్లో. పబ్ తెలిసిందే కదా, ఆల్కహాలిక్ బేవరేజెస్ ని సర్వ్ చేసే ప్లేస్ ని పబ్ అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, కరణ్ కాల్ ది రెస్టారెంట్. కరణ్ సింగులర్ కదా, కాల్ అనము, కాల్స్ అంటాము. కరణ్ కాల్స్ అంటాము. సెంటెన్స్ ప్రకారం అయితే సో కరెంట్ పక్కన ఏదో కాల్స్ వస్తుంది, లేకపోతే కాల్ వస్తుంది. కాల్ మాత్రం రాదు. సో ఇప్పుడు he could reserve a table for tomorrow. కరణ్ ఆల్రెడీ కాల్ ది రెస్టారెంట్, కాల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, we must understand that people can process very little information presented orally. So it is dash particularly for a teacher to realize that students have sometimes listened to 3 or 4 teachers. సో ఒక టీచర్ కి అది పర్టికులర్ గా ఏంటి చాలా ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? రియలైజ్ అవటం. ఏం రియలైజ్ అవటం? స్టూడెంట్ ఆల్రెడీ 3 to 4 టీచర్స్ చెప్పింది విని ఉంటారు. డాష్ యూ అంటే మీకన్నా ముందే. సో బిఫోర్ యూ, మీకన్నా ముందే స్టూడెంట్స్ ఒక 3-4 టీచర్స్ చెప్పింది విని ఉంటారు. సో ద టీచర్ మస్ట్ హ్యావ్ props like notes, handouts, and slides that will make the learning material dash alive. Learning material come alive అంటాము. ఓకే, నెక్స్ట్, come alive for the students and stay that way with them. A visual aid, a little movement or color will get students' attention. Another important thing to dash ఈజ్ దట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి చెప్తున్నారు. ఏం థింగ్ అది? రియలైజేషన్ గురించి చెప్తున్నారు. సో ఫస్ట్ లో కూడా మనం ఇంపార్టెంట్ థింగ్ అన్నాము. సో ఇక్కడ కూడా అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు రియలైజ్ వస్తుంది. టు రియలైజ్ ఈజ్ దట్ లాంగ్ కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ స్పోకెన్ fast or simply too difficult for students to understand. It is therefore dash to use. And it is advisable to use short sentences that make sense to them instantly. Okay, so this is 25 SSCGL 2023 17th July shift 1 questions. Repu inkoka topic and repu reasoning. So next video lo reasoning questions chudam. Okay, till then take care. Bye bye, all the best.